కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణంలోని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శివస్వాముల ఆధ్వర్యంలో గురుస్వామి మాదినేని నారాయణ స్వామిని ఘనంగా సత్కరించారు. గత 5 సంవత్సరాలుగా శివమాల వేసుకున్న స్వాములకి ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు గురుస్వామిని శాలువా పూలమాలతో సత్కరించినట్లు నిర్వాహకులు తెలిపారు. శివస్వాములు అధిక సంఖ్యలో హాజరై అన్నదానం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలో నేటి నుండి శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేశారు. ఆలయంలోని శివలింగానికి భక్తులు యజ్ఞ అర్చన అభిషేకాలతో పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయాన్ని భవిష్యత్తు తరాలకు మరింత అభివృద్ధి చేస్తామని గ్రామస్తులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ వీరభద్రస్వామి దుర్గా పాపానేశ్వర ఆలయంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మ రథోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. శివరాత్రి మహోత్సవాలు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక పూల అలంకరణతో స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, భక్తాదులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక ద్వారం ద్వారా దర్శనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని భూతశక వాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని సుఖవాహనంపై కొలువు తీర్చి మంగళ హారతులు ఇచ్చి కోలాటాలతో మేళ తాళాల మధ్య అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అడుగడుగునా స్వామి అమ్మవారిని దర్శించుకొని కర్పూర హారతులు ఇచ్చి నీరాజనాలు పట్టారు. ఈ వేడుకలో భాగంగా ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి, బొజ్జల బృందమ్మ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో డిటిఓ దేవిశెట్టి శ్రీనివాసరావు కుంభమేళా యాత్ర డ్రైవర్లను సన్మానించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఏపీఎస్ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి కుంభమేళా యాత్రకు 6 బస్సులను ప్రారంభించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. సుమారు 220 మంది ప్రయాణికులతో 4100 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం సాగించి 21వ తేదీన డిపోనకు సురక్షితంగా చేరుకున్నారన్నారు. సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణానికి ప్రజలు ఏపీఎస్ఆర్టీసీని ఆదరించాలని శ్రీనివాసరావు కోరారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులోని చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సంబంధిత రైతులను పరామర్శించారు. పారిశ్రమలు రావాలని, అభివృద్ధి చెందాలని జనసేన పార్టీ కోరుకుంటున్నారు. చెట్టినాడు ఫ్యాక్టరీ వారి నిర్లక్ష్యానికి రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, నిమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. నష్టపోయిన రైతులకి నష్టపరిహారం కల్పించాలని, లేకపోతే సంబంధిత భూములు కొనుగోలు చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో ఫ్యాక్టరీని ముట్టడిస్తామని జనసేన పార్టీ నాయకులు హెచ్చరించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మధు యాష్కి గౌడ్ ప్రజలలో సానుభూతి కొరకు ఆరోగ్యం విషయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. ఎల్బీ నగర్లో బై ఎలక్షన్ రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదని తెలిపారు. గతంలో అక్రమంగా కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాడని, మీ ఆరోగ్య విషయంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి ప్రభుత్వ పథకాల పేరుతో 10 తరాలకు సరిపడా ఆస్తులను కూడబెట్టుకున్నాడని మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కాలిపోయిన ఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని మహంకాళి ఆలయం వద్ద ఓ ఇంట్లో గ్యాస్ రెఫిలింగ్ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఆ మంటల వల్ల సిలిండర్లు పేలి ఇల్లు మొత్తం దగ్ధమైనట్లుగా ముందు జాగ్రత్తతో బయటకు పారిపోవడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బాధిత కుటుంబం వెల్లడించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని అన్నా క్యాంటీన్ను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్లో భోజనం బాగుంటుందా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ నిర్వాహకులకు వంట చేసేటప్పుడు శుచి, శుభ్రత పాటించాలని పలు సూచనలు కలెక్టర్ తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆబ్కాస్ రద్దుపై మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆబ్కాస్ రద్దును వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ పట్టణాధ్యక్షులు షేక్ కాసిం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్మికులను పట్టుగొట్టే ఆబ్కాస్ రద్దును వెనక్కి తీసుకుని న్యాయం చేయాలని కాసిం డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వ తీరుపై కార్మికులతో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విద్యుత్ వైర్లు తగిలి రైతు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా అవుకు మండలం ఉప్పలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తలారి రాముడు పొలంలో అధికారులు రీసర్వే చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానికులు మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. దీంతో చిట్టమూరు, డక్కిలి మండలాల నుండి భారీ సంఖ్యలో దివ్యాంగులు హాజరయ్యారు. కానీ ఆ సమయానికి ఆసుపత్రిలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కావడంతో నత్తనడకన సాగింది. దివ్యాంగులు గంటల తరబడి వేచి ఉండడంతో అసౌకర్యానికి గురయ్యారు. ఆసుపత్రికి వచ్చిన దివ్యాంగులు ఆహారం, త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా మండలంలోని పసల్వాది గ్రామంలో 1,80,00,000 రుద్రాక్షలతో తయారు చేశారు. ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి ప్రజలు తరలి రావాలని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వాహకులు తెలిపారు. ఈ లింగాన్ని దర్శించుకుంటే ప్రజలు పునీతులు అవుతారని స్వాములు అన్నారు. మన దేశంలో ఇలాంటి లింగం ఇప్పటి వరకు ఎక్కడా నిర్మించలేదని, మొదటిసారి పసల్వాది గ్రామంలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఏర్పాటు చేయడం ఆ గ్రామ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావించాలని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి, డిప్యూటీ సీఈఓ స్వప్న హాజరయ్యారు. ఆడపిల్లలను చదివించాలి, రక్షించాలి, ఎదగనివ్వాలి, బతకనివ్వాలి అనే ఉద్దేశంతో కార్యాలయంలో మొక్కలు నాటినట్లు వారు తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని ఎన్ఎస్పీ అధికారులు వారాబందీ వేశారని నారాయణపురం గ్రామ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జగ్గయ్యపేట వైరా ప్రధాన రహదారిపై రైతులు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్ఎస్పీ అధికారులు వారాబందీ పెట్టడం వలన చివర ఉన్న మొక్కజొన్న పంటకు నీరు అందడం లేదని రైతులు వాపోయారు. అధికారులు వెంటనే వారాబందీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నారాయణపురం గ్రామ పరిసర ప్రాంత చివరి పంట పొలాలకు సాగర్ నీళ్లు ఇబ్బంది లేకుండా వదులుతామని ఎన్ఎస్పీ అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా ఉపసంహరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గొల్లవెల్లిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రామణబాబు సమావేశం నిర్వహించారు. అరిగెల శ్రీరంగయ్య వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మెన్స్ డే అండ్ నైట్ వాలీబాల్ పోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ వాలీబాల్ పోటీలలో పలు రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. గొల్లవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగబోయే ఈ పోటీలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రిని పురస్కరించుకొని భారీగా ఏర్పాట్లు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ పి అరుణబాబు, ఎస్పీ కంచి శ్రీనివాసులు అమరావతిలో ఆ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శివరాత్రి పర్వదినం నేపథ్యంలో అమరలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు గొంపకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివేకానంద పుణ్యగిరి కాలేజీ యాజమాన్యాన్ని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మని గెలిపించాలని ఆయన కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇస్తూ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.